సో వాట్స్ నెక్స్ట్ ఫర్ ఎస్ఆర్హెచ్ టీమ్? అసలు ఏమన్నా ఆడిర్రా హైదరాబాద్ టీము? నిజంగా నాకు తెలిసి ఆర్ఆర్ టీం అంత ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ టాస్ దగ్గర చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే ఆర్ఆర్ఏ టాస్ గెలిచింది. సో రియాన్ పరాగ్ టాస్ గెలిచి డైరెక్ట్ బౌలింగ్ తీసుకుండు. నేనైతే బ్యాటింగ్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఈజీగా 200 స్కోర్ని దాటిస్తుంది కాబట్టి వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు అనుకున్నా కానీ బౌలింగ్ తీసుకున్నారు. ఇంకా మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ర్యాంప్ ఆడిచ్చారు. ఫస్ట్ మ్యాచ్ 286 స్కోర్ ఏంద్రా నాయన. నాకైతే ఫ్యూజ్ లో ఎగిరిపోయినాయి ఆ మ్యాచ్ చూస్తుంటే. లిటరల్ గా అయితే ఏదో ఒక టెన్నిస్ బాల్ మ్యాచ్ ఆడుతున్నట్టు ఉంది. ప్రతి బాల్ బౌండరీ కొట్టేస్తారు. ప్రతి 2-3 బాల్ ఒకటి ఖచ్చితంగా బౌండరీ వెళ్తుంది. ఇంకొకటి హైదరాబాద్ టీం 285 కొట్టినా అసలు ఆ స్కోర్ కొట్టినట్టే అనిపించలేదు. ఎందుకంటే సింపుల్ గా కొట్టేసారు 285 రన్స్. ప్రతి బాల్ లో అప్ షాట్ ఆడేసరికి ఇంకా మనకి కొట్టినా కూడా అసలు కొట్టినట్టే అనిపించలేదు. పాపం రియాన్ పరాగ్ ఫస్ట్ మ్యాచ్ ఇట్లా అయితే అని ఎక్స్పెక్ట్ చేసిండో లేదో. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, నేనైతే కెప్టెన్ గా ఉండుంటే మాత్రము 250 దాటేను అని అన్నాడు. కానీ ఫస్ట్ మ్యాచ్ లోనే 286 స్కోర్ పోయింది. అండ్ రియాన్ పరాగ్ కూడా అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఎటు ఫీల్డింగ్ చేంజ్ చేసినా కూడా అటు సైడ్ దానికి ఆపోజిట్ సైడ్ కొట్టేస్తారు మన వాళ్ళు. ఎక్కువ మాట్లాడితే ఫీల్డర్స్ మీదకెళ్ళి కొడుతారు. బాల్ అసలు ఫీల్డర్స్ దగ్గరకే పోతలేదు. ఆర్ఆర్ బౌలర్స్ బాగానే ట్రై చేశారు రన్స్ ఆపడానికి, కానీ అది బ్యాటింగ్ పిచ్ అయ్యేసరికి ఇంకోటి మన పిచ్ ఫామ్ లో కదా. సో వాళ్ళు ఎంత ట్రై చేసినా అసలు అది ఇంకా వాళ్ళకి వాళ్ళ సైడ్ రాలేదన్నమాట ఇంకా మ్యాచ్ మొత్తం మీద. ఇంకా జోఫ్రా ఆర్చర్ గురించి మాట్లాడాలంటే 2019 హైలైట్ హీరో. నిజం చెప్పాలంటే అంత వరల్డ్ క్లాస్ బౌలర్ పిచ్చి కొట్టారు బౌలింగ్ లా. 0 for 76 4 overs కి. యాజ్ అ క్రికెట్ ఫ్యాన్ గా ఒక బౌలర్ దాంట్లో అన్ని రన్స్ కొట్టడం అంటే కొంచెం చున్నిగా బాధనే అనిపిస్తుంది. కానీ అక్కడ ఉంది ఎస్ఆర్హెచ్ టీమ్ కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. సో ఎస్ఆర్హెచ్ టీము 286 కొట్టినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ నాన్ ఫ్యాన్స్ ఏం చేస్తారు అంటే దాన్ని ట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఎట్లా అసలు ఇంత పెద్ద స్కోర్స్ అసలు ఆడినట్టే అనిపిస్తలేదు, చూసినట్టే అనిపిస్తలేదు, లో స్కోర్సే బెటర్ అంటారు. నిజం చెప్పాలంటే లో స్కోర్స్ బెటరే, కానీ 2024 నుంచి ఐపీఎల్ ల్యాండ్స్కేప్ నే చేంజ్ చేసింది ఎస్ఆర్హెచ్ టీమ్. ఎందుకంటే ఐపీఎల్ లో ఒక్కసారి 250 రన్స్ కొడితేనే అది చాలా గొప్ప విషయము. మన హైదరాబాద్ 2 to 3 times కొట్టింది లాస్ట్ ఇయర్ 250 రన్స్ క్రాస్ చేయడము. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ ఓన్లీ బౌలింగ్ టీము, జస్ట్ ఒక యావరేజ్ టీమ్ అనేటోళ్ళు. ఇప్పుడు ప్రతి స్టేట్స్ లో కూడా ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్స్ అయిపోయారు. అంటే కొంతమంది ఉంటారు ఇప్పుడు ఎట్లా అంటే హోమ్ టీమ్ కి సపోర్ట్ ఇచ్చుకుంటే హోమ్ టీమ్ కాకుండా నీకు ఇంకా వేరే ఏ టీం ఇష్టం అంటే ఇప్పుడు డైరెక్ట్ ఎస్ఆర్హెచ్ అనే చెప్తారు. అదైతే ఒక మంచి సైన్ మన హైదరాబాద్ టీం కి. మన హైదరాబాద్ బౌలింగ్ విషయానికి వస్తే పర్లేదు బాగానే వేసారు, కానీ ఆర్ఆర్ కూడా 240 రన్స్ క్రాస్ చేసింది. సో కమింగ్ మ్యాచెస్ లో అది కొంచెం చూసుకుంటే బెటర్. ఎందుకంటే మన వాళ్ళు 270 280 రన్స్ కొట్టినా కూడా దాన్ని డిఫెండ్ చేసే టాలెంట్ మన బౌలర్స్ కుంటే అప్పుడు బాగుంటది, ఇంకా మనం గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో హైదరాబాద్ టీం కొంచెం అది చూసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అయినా మనం ఏం క్రికెటర్స్ కాదు, అక్కడ ఉండి వేస్తే తెలుస్తుంది ఆ ప్రెషర్ అని, కానీ కొంచెం చూసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇంకా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జీ టీమ్ తో ఉంది. నాకు తెలిసి మన వాళ్ళు అక్కడ కూడా ర్యాంప్ స్టార్ట్ చేసేస్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంకా బ్యాటింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా 200+ పెట్టుకోవాలి ఇక మనము స్కోర్ ఎక్స్పెక్టేషన్స్. ఒకవేళ లో స్కోర్ కొట్టినా కూడా మాక్సిమం ఎస్ఆర్హెచ్ కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన మ్యాచ్ లో ఎల్ఎస్జీ అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. బ్యాటింగ్ వైజ్ గా అయితే పర్ఫామ్ చేసింది, బౌలింగ్ కొంచెం వీకే ఉందని అనిపిస్తుంది వాళ్ళది. సో మనకు హైదరాబాద్ కి ఒక ప్లస్ పాయింట్ అది. ఇంకా మన టీం ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే బెటర్, ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది. సో మొత్తం మీద టేబుల్ టాప్ ఉంటే ఇంకా అందరికీ హ్యాపీ. సో ఇంకా నెక్స్ట్ మ్యాచ్ లో చూద్దాము మన హైదరాబాద్ ఎల్ఎస్జీ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.